కిడ్నీ స్టోన్స్ మళ్ళీ మళ్ళీ రావద్దు అంటే ఈ మెడిసిన్ వాడండి. ఈ మెడిసిన్ ఒక్కసారి వాడితే కిడ్నీలో ఉన్న ఎంత పెద్ద స్టోన్ అయినా కరిగిపోవాల్సిందే. కిడ్నీలో రాళ్లు ఉండడం వల్ల కలిగే నొప్పి చాలా విపరీతంగా ఉంటుంది. కిడ్నీ స్టోన్స్తో బాధపడే పేషెంట్స్ ఘోరమైన బాధను అనుభవించాల్సి వస్తుంది. మళ్ళీ మళ్ళీ ఈ సమస్య ఎందుకు మొదలవుతుంది? దీని వెనకాల ఉన్న కారణాలు ఏమిటి? కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళు ఈ 5 తప్పులను అస్సలు చేయకండి. కిడ్నీలో రాళ్లు ఉండడం వల్ల కలిగే నొప్పి చాలా విపరీతంగా ఉంటుంది. కిడ్నీ స్టోన్స్తో బాధపడే పేషెంట్స్ ఘోరమైన బాధను అనుభవించాల్సి వస్తుంది. కొన్నిసార్లు పేషెంట్స్ నొప్పితోటి తల్లడిల్లిపోతూ ఉంటారు. ఎమర్జెన్సీ ఉన్నప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవుతారు. కొన్ని రకాల మెడిసిన్స్ కూడా వాడతారు. మెడిసిన్ వాడిన తర్వాత కాస్త ఉపశమనం అనిపిస్తుంది. కానీ మళ్ళీ కొద్ది రోజుల తర్వాత కిడ్నీలో స్టోన్స్ ఏర్పడటం మొదలవుతుంది. మళ్ళీ సమస్య మొదటికి వస్తుంది. మళ్ళీ ఈ సమస్య ఎందుకు మొదలవుతుంది? దీని వెనకాల ఉన్న కారణాలు ఏమిటి? చాలామంది ఈ 5 రకాల తప్పులను చేస్తూ ఉంటారు. దీనివల్ల సమస్య మళ్ళీ ఎదురై నొప్పితో నరకాన్ని చూపిస్తూ ఉంటుంది. ఒకవేళ మీరు కిడ్నీ స్టోన్స్తో ఇబ్బంది పడుతూ ఉంటే, దీని నుంచి శాశ్వతంగా విముక్తి పొందాలనుకుంటే ఈ వీడియో మీకు చాలా ముఖ్యం. కాబట్టి వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని పూర్తిగా చూసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. నేను మాధురి వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. చాలామంది ఈ 5 రకాల తప్పులను చేసి కిడ్నీలో స్టోన్స్ మళ్ళీ ఏర్పడే పరిస్థితిని తెచ్చుకుంటారు. అందులో మొట్టమొదటిది, మా హాస్పిటల్కి కిడ్నీ స్టోన్స్తో బాధపడే చాలామంది పేషెంట్స్ వస్తూ ఉంటారు. అందులో చాలామంది ఆయుర్వేద ట్రీట్మెంట్తో కిడ్నీ స్టోన్స్ని పూర్తిగా నయం చేసుకున్నారు. నేను చాలామంది పేషెంట్స్లో గమనించిన విషయం ఏంటంటే, నొప్పి రాగానే డాక్టర్ దగ్గరికి వెళ్తారు. నొప్పి తగ్గగానే మళ్ళీ మర్చిపోతూ ఉంటారు. ఇప్పుడు నొప్పి రావడం లేదు కదా, డాక్టర్ దగ్గరికి ఎందుకు అనుకుంటారు. కానీ ఇది చాలా పెద్ద పొరపాటుకి దారితీస్తుంది. ఎందుకంటే నొప్పి ఎప్పుడు మొదలవుతుంది అంటే, మీ కిడ్నీలో ఉన్న స్టోన్ కదిలి దాని చుట్టుపక్కల ఉన్న భాగాలకి రాసుకుపోయినప్పుడు నొప్పి మొదలవుతుంది. అలా రాసుకుపోవడం వల్ల ఆ ప్రాంతంలో నొప్పి మొదలవుతుంది. ఆ స్టోన్ ఒకే చోట ఉన్నప్పుడు ఎలాంటి నొప్పి ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో మీరు స్టోన్ని ఇగ్నోర్ చేయడం అస్సలు మంచిది కాదు. ఎందుకంటే ఇగ్నోర్ చేయడం వల్ల స్టోన్స్ యొక్క సైజు పెరుగుతుంది. 5-6 నెలల తర్వాత సైజు పెరిగి సమస్య నొప్పికి దారితీస్తుంది. నేను చాలామంది పేషెంట్స్లో గమనించింది ఏంటంటే, నేను మెడిసిన్ ఇచ్చిన తర్వాత వారిలో నొప్పి తగ్గిపోతుంది. నేను వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి పంపించడం జరుగుతుంది. అదేంటంటే, మెడిసిన్ వాడిన వారం 10 రోజుల్లో మీరు చాలా తేడాని గమనిస్తారు. నొప్పి నుంచి పూర్తిగా ఉపశమనం పొందుతారు. నిజానికి కిడ్నీలో అసలు స్టోన్ ఉందా లేదా అనే ఫీలింగ్ కలుగుతుంది. అయినా కూడా మెడిసిన్ వాడటం మానకండి అని చెప్తూ ఉంటాను. కానీ వారు ఆఫీస్లో బిజీగా ఉన్నాను, ఊరెళ్ళాను, లేదా వేరే పనిలో పడిపోయి మర్చిపోయానని సాకులు చెప్తూ ఉంటారు. 6 నెలల తర్వాత మళ్ళీ తిరిగి వస్తారు. అప్పటికే స్టోన్ సైజు పెరిగిపోయి ఉంటుంది. ఒకవేళ మీరు ఈ సమస్యతో బాధపడుతూ చాలా రోజుల నుంచి మెడిసిన్ వాడకుండా ఉంటే, నొప్పి లేకుండా ఉన్నా వెంటనే వెళ్ళి సోనోగ్రఫీ చేయించుకోండి. వెళ్ళి మీ డాక్టర్ని కలవండి. ఎందుకంటే స్టోన్ సైజ్ పెరిగే అవకాశం ఉంటుంది. వెళ్ళి డయాగ్నోస్ చేయించుకోండి. పూర్తిగా ట్రీట్మెంట్ తీసుకోండి. రెండవ తప్పు, వాటర్ తక్కువగా తాగడం. చాలామంది చెప్తూ ఉంటారు వాటర్ ఎక్కువగా తాగండి అని. మేము కూడా మా పేషెంట్స్కి అదే చెప్తూ ఉంటాం. కానీ వాటర్ని ఎక్కువగా ఎలా తాగాలి? చాలామందికి ఎక్కువగా తాగడం అలవాటు ఉండదు. చాలాసార్లు చెప్పినప్పటికీ దాన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోతూ ఉంటారు. సింపుల్ రూల్ అదేమిటంటే, తక్కువలో తక్కువ రోజుకి కనీసం 5 నుంచి 6 గ్లాసుల వాటర్ తాగండి. ఒకవేళ మీకు అలవాటు లేకపోతే ఈ చిన్న టిప్ని పాటించండి. టేబుల్ పైన వాటర్ బాటిల్ లేదా వాటర్తో నిండి ఉన్న గ్లాస్ని పెట్టుకోండి. మీరు పని చేసే చోట వాటర్ బాటిల్ మీ కంటికి కనబడే విధంగా ఉంచండి. అలా ఉంచడం వల్ల అది మీ కంటికి కనబడి వాటర్ తాగాలనే విషయం గుర్తొస్తుంది. ఒకవేళ వీలైతే అలారం పెట్టుకోండి. అలా మోగగానే వాటర్ తాగండి. చాలామంది పేషెంట్స్కి వాటర్ ఎక్కువగా తాగమని సిఫార్సు చేసినప్పుడు వారు వాటర్ తాగడంలో ఇబ్బంది కలుగుతుందని, వామిటింగ్ వచ్చినట్టుగా అనిపిస్తూ ఉంటుందని చెప్తూ ఉంటారు.
ఒకేసారి ఎక్కువగా తాగడం అనేది కాస్త కష్టమే, కానీ కొంచెం గ్యాప్ ఇచ్చి కొద్దిగా సిప్ చేస్తూ తాగితే ఎక్కువ తాగగలుగుతారు. కాబట్టి వాటర్ ఎక్కువగా తాగడం అలవాటు చేసుకోండి. ఇక మూడో తప్పు, సోనోగ్రఫీ లేదా యుఎస్జి చేయించుకోకుండా మందులు వాడేయడం. చాలామంది పేషెంట్స్లో గమనించిన విషయం ఏమిటంటే, నొప్పి రాగానే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇమ్మీడియట్గా నొప్పి తగ్గడానికి మెడిసిన్ ఇవ్వమని, ఆ తర్వాత సోనోగ్రఫీ చేయించుకుంటానని చెప్తూ ఉంటారు. మెడిసిన్ వాడిన తర్వాత ఇన్వెస్టిగేషన్స్ చేయించుకోవడం మర్చిపోతూ ఉంటారు. కానీ నేను మీకు ఇచ్చే ముఖ్యమైన సలహా ఏమిటంటే, ఒకవేళ మీకు కిడ్నీలో స్టోన్ ఉంటే వెంటనే వెళ్ళి సోనోగ్రఫీ చేయించుకోండి. ఎందుకంటే స్టోన్ ఏ భాగంలో ఉంది, ఎంత సైజులో ఉంది, కిడ్నీలో ఏదైనా వాపు ఉందా, క్రియాటినిన్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి, అన్ని విషయాలు తెలుస్తాయి. ఇక నాలుగో తప్పు, హోమ్ రెమెడీస్ వాడుతూ ఉంటారు. నేను చాలామంది పేషెంట్స్ని గమనించాను. కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయని తెలియగానే ఫ్రెండ్స్, రిలేటివ్స్ లేదా పక్కింటి వారు సజెస్ట్ చేసిన మెడిసిన్స్ వాడేస్తూ ఉంటారు. హోమ్ రెమెడీస్ని పాటించవద్దని నేను చెప్పడం లేదు. నిజానికి నేను కూడా నా పేషెంట్స్కి హోమ్ రెమెడీస్ వాడమనే సిఫార్సు చేస్తాను, కానీ డయాగ్నోసిస్ చేసిన తరువాత వాడమని చెప్తూ ఉంటాను. ఎందుకంటే కొన్నిసార్లు స్టోన్ మూత్రనాళంలో ఇరుక్కుపోవడం వల్ల కిడ్నీ పైన ప్రెషర్ పడుతుంది. కిడ్నీ పైన ప్రెషర్ వల్ల కిడ్నీ ఫెయిల్ అయిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి, సరైన డయాగ్నోసిస్ చేయించుకోండి. ఈ సమస్యకి ఆయుర్వేదం బెస్ట్ మెడిసిన్ అని చెప్పవచ్చు. ఎందుకంటే కిడ్నీలో పెద్ద స్టోన్స్, మల్టిపుల్ స్టోన్స్ ఉండి ఆయుర్వేదం సహాయంతో తగ్గించుకున్న పేషెంట్స్ చాలామంది ఉన్నారు. ఆయుర్వేద మందులు వాడిన తర్వాత 18 mm, 17 mm, 16 mm సైజు ఉన్న స్టోన్స్ పడిపోయిన పేషెంట్స్ కూడా ఉన్నారు. అందువల్ల ఆయుర్వేద మందులు ఉపయోగించండి, కంటిన్యూస్గా వాడండి. కావాలనుకుంటే అప్పుడప్పుడు హోమ్ రెమెడీస్ని కూడా పాటించండి. కానీ డయాగ్నోసిస్ చేయకుండా హోమ్ రెమెడీస్ పాటించడం అనేది మీ ఆరోగ్యానికి హానికరం కావచ్చు. ఐదవ తప్పు, ఒకవేళ మీ కిడ్నీలో స్టోన్స్ ఉంటే మీ నొప్పిని తగ్గించే మందులను మీ వెంటనే ఉండేలా చూసుకోండి. చాలామంది పేషెంట్స్లో గమనించిన విషయం ఏమిటంటే, వేరే ఊరికి వెళ్ళినప్పుడు మందులు తీసుకెళ్ళడం మర్చిపోతూ ఉంటారు. సడన్గా నొప్పి వచ్చినప్పుడు అక్కడ మళ్ళీ వేరే డాక్టర్ని కన్సల్ట్ అవుతారు. ఆ డాక్టర్కి కూడా మీ హిస్టరీ తెలిసి ఉండదు. కాబట్టి మీ నొప్పి కోసం ఉపయోగించే మందులను మీ వెంటనే ఉండేలా చూసుకోండి. ఇక చివరిగా మీకు చెప్పే విషయం ఏమిటంటే, మీ సమస్యని అర్థం చేసుకోండి. ప్రతిసారి కిడ్నీ స్టోన్స్కి దారితీస్తున్న కారణాన్ని తెలుసుకోండి. ఆయుర్వేద ట్రీట్మెంట్ని ఎంచుకోండి. ఎందుకంటే ఆయుర్వేదంలో కిడ్నీ స్టోన్స్కి చాలా శక్తివంతమైన మెడిసిన్స్ ఉన్నాయి. ప్రత్యేకించి వర్ధన్ ఆయుర్వేద ఎంతోమంది పేషెంట్స్ని ఈ సమస్య నుంచి విముక్తి చేసింది. కావాలంటే మెడిసిన్స్ని మీరు కొరియర్ రూపంలో కూడా పొందొచ్చు. కింద వాట్సాప్ నంబర్ ఉంటుంది, కాంటాక్ట్ చేయండి. కావాలంటే మీరు నేరుగా వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్కి కూడా సంప్రదించవచ్చు. ఎందుకంటే మా దగ్గర 25 ఏళ్ల అనుభవం ఉన్న ఎక్స్పర్ట్ డాక్టర్స్ టీం ఉంది. పైగా మేము గత 25 ఏళ్లుగా 7 లక్షల మందికి వెన్ను, కీళ్ళు, క్యాన్సర్ వంటి అనేక రకాల వ్యాధులకు ఆయుర్వేద చికిత్స ద్వారా మెరుగైన ఫలితాలను అందిస్తున్నాం. అంతేకాకుండా 3 లక్షల స్పైన్ సర్జరీలు మరియు 75,000 కీలక సర్జరీలను నివారించాం. అలాగే 2 తెలుగు రాష్ట్రాల్లో 5 బ్రాంచీలు ఉన్నాయి. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఆరోగ్యంగా ఉండండి, సంతోషంగా ఉండండి, మీ కష్టార్జితాన్ని కాపాడుకోండి.